చేద్దామా ఏమైనా ఆలస్యం ఉందా? మీరే మీ లైవ్లు అవి ఉంటాయి కదా. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన సబ్జెక్టు, బహుశా భారతదేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి సంబంధించిన ఈ సబ్జెక్టు మీద మాట్లాడడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. నేను గతంలో పరిశ్రమల మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసి ఉన్నాను. 10 ఏళ్ళు, దాదాపుగా 9.5 ఏళ్ళు పనిచేసి ఉన్నాను. కాబట్టి పూర్తి అనుభవంతో, పూర్తి అవగాహనతో ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏం జరుగుతుంది అంటే, జనరల్గా మీకు ఒకసారి పారిశ్రామికీకరణ, భూ కేటాయింపు, వీటి అంశాల్లో, ఇట్లాంటి అంశాల్లో మీరు మీతో పాటు ప్రజలకి అవగాహన ఉండాలి కాబట్టి, కల్పించాలి కాబట్టి ముందుగా 2 విషయాలు చెప్తాను. ప్రభుత్వము అందరికీ ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించలేదు కాబట్టి, ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మన పిల్లలందరికీ. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లు అవుతారు, ఎవ్రీ ఇయర్ కొత్త గ్రాడ్యుయేట్లు వస్తారు, ఎవ్రీ ఇయర్ పిల్లలు పాస్ అవుతూనే ఉంటారు. కాబట్టి సహజంగా ప్రైవేటీకరణకు, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేస్తాయి, ఆహ్వానిస్తాయి. ఆహ్వానించినప్పుడు ఏం చేస్తాము? ఒక ప్రైవేట్ పరిశ్రమ వచ్చినప్పుడు వారికి రాయితీ మీద భూ కేటాయింపులు చేస్తాం. మార్కెట్లో ఉదాహరణకి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్ నుంచి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో అక్కడ మార్కెట్ విలువ భూమిది ఎకరానికి 20 కోట్లు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే కేవలం 2 కోట్లకో, 1.5 కోట్లకో, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటే అంతకో, ఆ పద్ధతుల్లో మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నప్పటికీ చాలా రాయితీలు ఇచ్చి మనం జనరల్గా భూ కేటాయింపులు చేస్తాం. అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి? ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం, ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి, మన పిల్లలకి, మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే, రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం. ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్నా, తర్వాత టీడీపీ ఉన్నా, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా, ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు, ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అయితే 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు. అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు, కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి, నాకు నాచారంలో ఒక 10 ఎకరాల భూమి ఉంది, గతంలో ప్రభుత్వమే కేటాయించింది, నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక 10 ఏళ్ళు నడిపిన, కానీ ఇప్పుడు పరిశ్రమ మూతపడిపోయింది, ఇప్పుడు ఆ 10 ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది, అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, నాకు పర్మిషన్ ఇయ్యి అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చారు. వచ్చి నేను చాలా నిర్ద్వందంగా చెప్పిన, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే అది ప్రజల సొమ్ము, నీకు అడ్డికి పావు షేర్ ఇచ్చిండ్రు, చాలా తక్కువ రేటుకు త్రోవే ప్రైస్కి నీకు ఇచ్చిండ్రు, ఇస్తే నువ్వు దాంట్లో పరిశ్రమ నడపాలా, ఉపాధి కల్పించాలా, కల్పించినావు కాబట్టి, కొంత నడిపినావు కాబట్టి నీకు సేల్ డీడ్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్. కానీ ఇవాళ నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకొని మొత్తం డబ్బులు నువ్వే మింగుతా అంటే అది చాలా తప్పు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్గా కొనుక్కుంటే అక్కడ 50 కోట్లు ఉంటుంది ఎకరం నాచారంలో. మరి నువ్వేమో ఎప్పుడో 20 ఏళ్ళ కింద తీసుకొని ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా మొత్తం నేను మొత్తం గుటకాయ స్వాహా చేస్తా, నాకు మద్దతు ఇవ్వంటే నేను ఇవ్వలేను బాబు అని చెప్పిన. సరే మాకు డబ్బులు ఆఫర్ చేసినారు, చాలా చేసినారు. అట్లా కాదు సార్, మీకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, నథింగ్ డూయింగ్, వీ విల్ నాట్ డూ దిస్, వీ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ అని చెప్పి మేము ఆ రోజు ఎక్కడా కూడా ఇట్లాంటి కన్వర్షన్లకు మేము తావు ఇవ్వలేదు. కానీ ఇవాళ ఎంత పెద్ద భూకుంభకోణం అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూకుంభకోణం కాదు. 1 కాదు, 2 కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000, 1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది.
ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున, దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. మొన్న కొండా సురేఖ గారి ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది అమ్మాయి. మంచిరేవులలో ఒక భూమి ఉంది, ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే, ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూమిలోకి వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒక ఇది అవుతుంది. ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ, భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసీ ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం, అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో CFOని బెదిరించి L&Tని మెట్రోలోకి వెళ్ళి ఎలగొట్టిండు. 1-2 కాదు నేను చెప్పేది, ఉదంతాలు మీరు చూడండి, ఒక ప్యాటర్న్ చూడండి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం 400 ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు. అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది. అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయికో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇవాళ ఆ భూమి విలువ పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అంటే 4.5 లక్షల కోట్ల విలువైన భూమిని ఇవాళ కొల్లగొట్టి దానికి ఇవాళ పెట్టిన స్కీమ్ కూడా మీరు చూడండి, పాలసీ ఎట్లా పెట్టినా కూడా నేను చెప్తాను మీకు. అంటే ఈ స్కామ్ అర్థం కావాలంటే మీరు కొద్దిగా చరిత్రలోకి పోవాలి. 50-60 ఏళ్ళ కింది నుంచి హైదరాబాద్ చుట్టూతా MCH ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు. ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామిక వాడలు మల్లాపూర్ కానీ, చెర్లపల్లి కానీ, నాచారం కానీ, జీడిమెట్ల కానీ, బాల్నగర్ కానీ, అట్లాగే ఆజామాబాద్ కానీ ఇక్కడ భూములు కేటాయింపులు చేస్తూ పోయినారు. అందులోకెళ్ళి వచ్చినాయి ఇవన్నీ కూడా, మౌలాలి, తర్వాత కుషాయిగూడ, కాటేదాన్, ఇవన్నీ కూడా అందులోకెళ్ళి వచ్చినాయి. చందులాల్ బిరాదరి చుట్టూ వచ్చిన పారిశ్రామిక వాడలు. ఇప్పుడు ఏమైంది, సిటీ పెరుగుతూ పోయింది, ఇవన్నీ సిటీ మధ్యలోకి వచ్చినాయి, భూముల విలువలు పెరిగిపోయినాయి. ఇప్పుడు పెరిగిపోయిన వాటి వల్ల ఏమైంది, చుట్టూ కాలనీలు కూడా రావడం వల్ల ప్రజలు గొడవ చేయడం స్టార్ట్ చేసినారు. మరి మా చుట్టూ కాలనీలు వచ్చినాయి, మధ్యలో కాలుష్యం ఉంది, ఇప్పుడు బాచుపల్లి వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉన్నారు కాలుష్యం వస్తుంది అని. దానికి 2013లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది, జీవో నెంబర్ 20, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏమై జీవో నెంబర్ 20 ఉద్దేశము ఏమని అంటే, మీరు ORR లోపల ఉండే కాలుష్యకారక పరిశ్రమలు, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని బయటికి తరలించాలి అనేది ఆ జీవో సారాంశం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ప్రయత్నం చేశాం. ఇన్ఫ్యాక్ట్ ఫార్మా సిటీ పెడదామనుకునే దానికి మెయిన్ కారణమే ఇది. ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే జీడిమెట్లలో, అట్లాగే మల్లాపూర్లో, నాచారంలో, ఇతర ప్రాంతాల్లో ఉన్నదో వీళ్ళందరినీ కూడా అవసరమైతే ORR బయటికి ఒకటే ప్రాంతానికి తరలించి ఒకటే చోట 19,000 ఎకరాల్లో మేము ఫార్మాసిటీ పెట్టాలనుకునే దానికి మెయిన్ ఉద్దేశమే ఇది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య బారిన పడకుండా, ఇంకోటి ఇబ్బంది పడకుండా. సరే, ఇవాళ దానికి ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇందులో చాలా భూములు, ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నా,
మేము కూడా గతంలో ప్రయత్నం చేసినాం, మేము చేయలేదని కాదు. మేమేం ప్రయత్నం చేసినాము? ఇప్పుడు ఆ ఉదాహరణకి అజామాబాద్లో ఆనాడు 40 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ కిందట వద్దిరాజు రవిచంద్ర గారికి గవర్నమెంట్ ఒక 5 ఎకరాలు స్థలం ఇచ్చింది అనుకోండి. ఆయనకి ఎంతకో అంతకి ఇచ్చింటాం అప్పట్లో ఉన్న గవర్నమెంట్. ఇచ్చిన తర్వాత వద్దిరాజు గారు కొంతకాలం నడిపిండు ఇండస్ట్రీ, ఓ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో నడిపి తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆయన బంద్ పెట్టుకున్నాడు. తర్వాత భూమి ఆయన చేతుల్లో ఉంది, అవసరమైతే ఆడు ఇంకేదో చేస్తున్నాడు. మేమేం పెట్టినామంటే గతంలో మేము కూడా దీన్ని ఇట్లాంటి ల్యాండ్స్ని ఏం చేయాలి అని ఆలోచించి ఇంకో ఇది ఆనాడు 2022 సెప్టెంబర్లో ఆనాడు మేము తెచ్చిన చట్టం, అజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చిన చట్టం. అందులో ఏం పెట్టాం మేము? ఒకవేళ వద్దిరాజు రవిచంద్ర గారికి మనం ఇచ్చిన భూమి కనుక ఆయన చేతుల్లోనే ఉంటే ఆ రోజు డబ్బులు కట్టి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరి ల్యాండ్ యూజ్ మారుతున్నది కాబట్టి, ఆ రోజు పరిశ్రమకున్న భూమిని ఇవాళ మారుస్తున్నారు కాబట్టి 100% రిజిస్ట్రేషన్ 100% మళ్ళీ కట్టి ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాము, మీరు వాడుకోండి అని చెప్పాం. లేదు, కొంతమంది ఏం చేస్తారు, వద్దిరాజు రవిచంద్ర గారికి ఇచ్చింది, ఆయన ఏం చేసి ఉంటాడు, ల్యాండ్ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అవసరం పడి అమ్ముకుంటాడు. గంగుల కమలాకర్ గారికి అమ్ముకున్నాడు అనుకోండి. ఇప్పుడు గంగుల కమలాకర్ గారి చేతిలో ఉందనుకో ఆ భూమి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు సీరియస్ తీసుకున్నారు. గంగుల కమలాకర్ గారి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకొకరి చేతిలో కనుక మారింటే ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది ఏంటి అంటే నిబంధన, అట్లాంటి కేటగిరీ ఉంటే కేటగిరీ 2 కింద పెట్టి 200% కట్టాలి మీరు, 200%. ఎందుకంటే మీరు అప్పుడే నిబంధనలు తుంగలో దెక్కారు. రవిచంద్ర గారికి ఇస్తే రవిచంద్ర గారు నడపకుండా ఇంకొకరికి అమ్ముకున్నాడు, ప్రభుత్వ భూమి హక్కు లేకపోయినా అమ్ముకున్నాడు, ఆయన కొనుక్కున్నాడు, కాబట్టి 200% అని పెట్టినాం. ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎరికైనా మీకు ఎంత టూ మచ్ అంటే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మీకు తెలుసు హైదరాబాద్ నగరంలో కాదు మొత్తం తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి. 5 లక్షలు కూడా పలకని భూమి ఒక్కొక్క కాడ 50 లక్షలకు పోయింది. 10 రెట్లు 20 రెట్లు 30 రెట్లు పెరిగిన భూములు ఎన్నో ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. ఆదిలాబాదు, నారాయణఖేడు, ఈ మూల ఆ మూలని కాదు, అలంపూరు, గద్వాల, అంతటా భూముల ధరలు పెరిగినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన, ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇదేం పాలసీ అంటే తెలుసా మీకు? ఈ 9292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే, మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% SRO రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట. ఏది TS ఐపాస్ లెక్క, అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ CS ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100% 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే, ఏది 30% SRO విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్లో ప్రస్తుతం SRO విలువ, SRO వాల్యుయేషన్ 32,000 రూపాయలు ఉంది, కానీ అక్కడ మార్కెట్లో 150,000 ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ 5 రెట్ల తేడా ఉంటుంది. బాలానగర్లో 45,000 ఉంది, కానీ బయట మార్కెట్లో 2 లక్షలు ఉంటుంది. జీడిమెట్లలో 32,000, 12,000 నుంచి 32,000 ఉంది, మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర 1,00,000 ఉంది. నాచారంలో 2,300 రూపాయల నుంచి 37,000 దాకా ఉంది, మార్కెట్ వాల్యూ 1,00,000 ఉంది గజం నేను చెప్పేది. చెర్లపల్లిలో 10,000 ఉంది గజం SRO ప్రకారం, మార్కెట్ వాల్యూ కనీసం 75,000-80,000 ఉంటుంది. మల్లాపూర్లో కేవలం 8,400 ఉంది SRO వాల్యుయేషన్, మార్కెట్ వాల్యూ కనీసం 70,000-75,000 ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే, చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో, మార్కెట్ వాల్యూ అక్కడ 1,00,000 ఉన్నప్పటికీ SRO వాల్యూ 10,000 ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు అందులో 3,000 కడితే చాలంట, మీకు ఇచ్చేస్తాం 45 రోజుల్లో. ఇంకా హైలైట్ చెప్తాను మీకు. ఉదాహరణకి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాద్లో మీకు ఈ ల్యాండ్ మీకు ఉంటే మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు 32,000 అక్కడ మార్కెట్ SRO వాల్యూ ఉంటే మీరు చేతులు కింద మారింటే 64,000 కట్టాలని మనం పెట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా, 32,000 వాల్యూ ఉంటే SROది కేవలం 10-11,000 కడితే చాలు, మీకు ఇచ్చేస్తాం, మీరు తీసేసుకోండి. అంటే దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే ఏవీ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల MOUలు, ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే
మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది ప్రతి దగ్గర. ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. నేను అడిగేది ఒక్కటే, మీరు ఆలోచించండి దయచేసి. మొన్న మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు, అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే 2 ఎకరాల జాగలేదు, 2 ఎకరాలు జాగలేదు జూబ్లీహిల్స్లో. హైదరాబాద్లో ఒక ఇందిరం ఇల్లు ఇవ్వలేదు 2 ఏళ్లలో. ఒక పేదవాడికి హైదరాబాద్ ఇల్లు కడదామంటే ఇవాళ 1 ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర. హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నది. ఒక పార్క్ కడదామంటే జాగలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీద ఇచ్చిన భూమి. ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు? నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టు, ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టి వాళ్ళని కూడా పాల్గొనమను. వెనక్కి తీసుకో, క్యాన్సిల్ చేయి. నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి ఇస్ ఈజ్ నల్ అండ్ వైడ్, క్యాన్సిల్ చేయి, ఓపెన్ భూమిలో ఆక్షన్ పెట్టు. అది పెడతలేడు. రెండోది, హైదరాబాద్లో నీకు ఇల్లు కట్టేందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, ఒక్క ఇందిరం ఇల్లు ఇయ్యలేదు నువ్వు. హైదరాబాద్లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా. మరి 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇండ్లు కట్టి, పార్కులు కట్టి, బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండా? ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి, పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్ళకు, 1,000 కోట్లు ఉన్న వాళ్ళకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. 1 కాదు, 2 కాదు, 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం. నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టాం. న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా. భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా. ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు. బాంబేలో, మహారాష్ట్రలో మేము కూడా స్టడీ చేసినాం పాలసీలు ఆనాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, వీటిని ఎట్లా చేద్దామని. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిల్స్ ఉండేది బాంబేలో, కమలా మిల్స్ అని, ఫినిక్స్ మిల్స్ అని. అక్కడ ఏం చేసినారు తెలుసా? ఇట్లాగే సేమ్ థింగ్, ఊరు మధ్యలోకి వచ్చేసింది మిల్లు. ఏం చేసినారు? వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు 50% ల్యాండ్ తిరిగి ఇచ్చేయండి గవర్నమెంట్కి, 50% వాడుకోండి అని చెప్పినారు. మరి నువ్వేం చేస్తున్నావు? 9,292 ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు, నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు. ఎవరి సొత్తు? ఎందుకు అడుగుతలేవు? వెనకకు సగం ఇచ్చేయమని అడుగు, డిమాండ్ పెట్టు. 50% ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్. కట్టు, అందులో ఇందిరం ఇల్లు కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? శ్మశాన వాటికలకి, పార్కులు కట్టు. ఇది ఏది వద్దంట. హైదరాబాద్లో ఇంచు జాగా దొరకది. చూస్తున్నాం, హైడ్రా తెల్లారు లేస్తే రాచకం. ఏది పేదవాళ్ళ మీద 40 గజాలు 30 గజాలు పోయి కులగొడతా ఉంటారు. మరి 9,292 ఎకరాలు నీ అబ్బ సొత్తా, ఏ సొత్తా? ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును? ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి. ఈ విషయంలో వదిలిపెట్టం, ఊరుకోము. ఇది పెద్ద లూటు, ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మేమేమో 15 రోజుల్లో అనుమతులు పరిశ్రమలకు అందించినాం. నువ్వేం చేస్తున్నావు? 15 రోజుల్లో భూములు అమ్ముకోవడానికి, 15 రోజుల్లో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్లు చేసుకోవడానికి, తెర వెనుక బాగోతాలు చేసుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి. నేను చెప్పట్లేదు కదా, మీ మంత్రి గారి కుమార్తె చెప్తోంది భూముల గురించి ఎట్లా దందాలు జరుగుతున్నాయి, ఎట్లా గొడవలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రుల అనుయాయులు తుపాకులు పెట్టి ఎట్లా బెదిరిస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం, లేకపోతే మాత్రం మేము ఊరుకోము. ముమ్మాటికి కొట్లాడతాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజల్లో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ భూములు పొందారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ప్రతిరోజు ఒక రోజులాగా ఉండదు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు డెఫినెట్గా మా ప్రభుత్వమే వస్తుంది. తప్పకుండా మీరు ఇప్పుడు ఈ విషయంలో అనవసరంగా రేవంత్ రెడ్డి కుట్రలో పడితే, ట్రాప్లో పడితే మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు, ముందే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆయన సెటిల్మెంట్ల కోసం, ఆయన పైసల కోసం ఆయన దిక్కుమాలిన దందాలు చేస్తుండొచ్చు. మీరు ఈ ట్రాప్లో పడకండి. న్యాయంగా చేద్దాం. చేసేది ఉంటే 100% 200% కట్టాలా, లేదా వాపస్ 50% ప్రజలకు ఇవ్వాలా? మీకు ఇచ్చిందే ఇప్పుడు సింపుల్ లెక్క. నేను
మా సుదర్శన్ రెడ్డి గారికి ల్యాండ్ కేటాయించానండి. ఉదాహరణకు చెప్తాను, ఇంకొకటి మీకు అర్థమవుతుంది సులువైన భాషలో చెప్తున్నా. సుదర్శన్ రెడ్డి వస్తాడు నా దగ్గరికి, అన్న నాకు హైదరాబాద్లో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, 1 ఎకరం కేటాయించు భూమి అంటాడు. ఉత్తగానే కేటాయిస్తారా? ఇయ్యం కదా. దేనికి అని అడుగుతాం. దేనికి ఇవ్వాలి నీకు భూమి? లేదన్నా నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా, నాకు ఈ బయట కొంటే 50 కోట్లు అవుతుంది, నాకు 10 కోట్లకి అంటే ఇస్తామా? ఇవ్వలేము. అదే సుదర్శన్ రెడ్డి, అన్న నేను ఇండస్ట్రీ పెడతా, నాకు 1 ఎకరం అంటే ఇస్తాం. ఎందుకు? పరిశ్రమ పెడితే ఉపాధి వస్తుందని ఇస్తాం. కానీ సుదర్శన్ రెడ్డి 10 ఎకరం భూమి తీసుకొని ఇచ్చిన ఉద్దేశం నెరవేరకుండా అసలు ఇచ్చిన పని పక్కకు పెట్టేసి నేను అపార్ట్మెంట్లు కట్టేసిండు అనుకో, తెల్లారు ఏం చేయాలి నేను ప్రభుత్వంగా? ఖచ్చితంగా వెంటనే స్వాధీనం చేసుకోవాలి. నేను అడిగేది అది. ఇది ప్రజల సొత్తు, ఇది ప్రజల భూమి. అడ్డికి పావు షేర్ ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాళ్ళు వాళ్ళ తరతరాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మునిమన్మన్లు దోచుకతినే నీకు ఆ ప్రభుత్వ భూమి ఇచ్చేది. ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమిది. ఇది మా ప్రభుత్వంలో 9.5 ఏళ్ళలో మేము ఎక్కడా ఇయ్యలేదు. చాలామంది వచ్చినారు బ్రోకర్లు మా దగ్గరికి కూడా, కానీ మేము చేయలేదు ఇట్లాంటి గలీజ్ పని. ఎందుకంటే ప్రజల సొత్తు. వస్తే కూడా నేను చెప్పాను, అందులో మా నాయకులు కూడా వచ్చారు, అది కూడా చెప్తున్నాను నేను, అన్నయ్య చేయండి అని. నో నథింగ్ డూయింగ్, మేము చేయమని చెప్పాం. దాంతో కట్టుబాటుతో మేము పనిచేసినాం. ఇలా 100% ఈ విషయంలో నేను చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం దిగిపోయినాక కూడా ముమ్మాటికి దీని మీద ఎంక్వైరీలు జరుగుతాయి, దీనిలో బాధ్యులను పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో అనవసరంగా ఎవరన్నా పోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నా, ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎక్కడున్నాయి, మార్కెట్ వాల్యూస్ ఎక్కడున్నాయండి? ఎస్ఆర్ఓ వాల్యూకి మార్కెట్ వాల్యూకి పొంతన ఉందా? కనీసం 30,000 ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే 2 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంది. నువ్వు ఆ 30,000లో 10,000 కడితే 2 లక్షల వాల్యూ ఉన్నా ఇచ్చేస్తా అంటున్నావు భూమిని. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి లూటు? 100% 5 లక్షల కోట్ల ఈ భూమిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 40-50 వేల కోట్లన్నా వెనకేసుకోవాలనేది ఆయన ఆలోచన. దీన్ని అందుకే సాగనివ్వం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఈ అంశాన్ని లేవనెత్తుతా ఉన్నాం. బీజేపీకి గనక చిత్తశుద్ధి ఉంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే వారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇందులో కొన్ని సంస్థలు అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కొన్ని సంస్థల యజమానులు. కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ పాత్ర ఇందులో లేకపోతే, వారు ఒకటి కాకపోతే మీరు కూడా వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ పాలసీ పూర్తిగా భూ కుంభకోణం, భారతదేశంలోని అతిపెద్ద భూ కుంభకోణానికి వారు తెరలేపారు. ఇది ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రజలు కూడా దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏమంటే, మీరిగిన ల్యాండ్స్ ఫస్ట్ పాయింట్, ఇది పేదల భూములు, ప్రజల భూములు అయితే 50% వెనక్కి తీసుకోండి, లేదా 100% వెనక్కి తీసుకోండి. అదొక ఆప్షన్ నెంబర్ 1. ఎందుకంటే భూములు ఇచ్చేది పారిశ్రామికీకరణ కోసం. ఆ ఉద్దేశం ఒకవేళ నెరవేరకపోతే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. నెంబర్ 1. ఆ భూముల్లో, స్వాధీనం చేసుకున్న భూముల్లో ఇండ్లు కట్టండి, స్వాధీనం చేసుకున్న భూముల్లో పార్కులు కట్టండి, ప్రజలకు ఉపయోగపడే అవసరం ఉండే పనులు చేయండి, ప్రజా ఉపయోగకరమైన పనులు చేయండి. నెంబర్ 1. లేదా ఆదాయమే మీ ప్రాధాన్యత అయితే మీరు తప్పకుండా మార్కెట్లో ఆక్షన్ చేయండి, స్వాధీనం చేసుకోండి. నేను ఇంకొక చిన్న మాట అడుగుతాను, మీరు ఒకసారి ఇది అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు భూమి ఉంది బ్రదర్ ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో, మీరేమంటున్నారు ప్రభుత్వంతో? మార్కెట్లో 2 లక్షల గజం ఉన్నా నాకు రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఏదో ఇస్తాను కాబట్టి నాకు 30,000కో 25,000కో ఇచ్చేయమని మీరు అడుగుతున్నారు. నేను అంటాను, మరి అదే పైసలకు ప్రభుత్వం తీసుకోవచ్చు కదా, అదే 25,000కు నువ్వు నాకు ఇస్తావా? నువ్వు నాకు కడతానంటున్న 25,000 పర్ గజం ప్రభుత్వం తీసుకుంటా అంటే నువ్వు ఇస్తావా? ఇవ్వవు కదా. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి ఇది దోపిడీ కాకపోతే ఏంది ఇది? అందుకే నేను అనేది రెండో పాయింట్ ఏంటంటే, మరి నిజంగానే ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని అవసరమైతే బహిరంగ మార్కెట్లో ఆక్షన్ పెట్టండి. రెండోది. లేదు మూడోది, బాంబే తరహాలో 50% వెనకకి తీసుకోండి, 50% వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి దానిలో కూడా 100% కట్టాలి రిజిస్ట్రేషన్ ఛార్జ్. ఈ 30%, 20% ఈ గీసి బేరాలాడు అలా దాని వెనకాల తెర వెనక ఏదో జరుగుతున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, ఇది మా ప్రభుత్వం తెచ్చిన చట్టం ఇది. ఇంకో దిస్ ఈజ్ అ బిల్ దట్ వాజ్ బ్రాట్ బై తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ 2022లో తెచ్చాం ఈ బిల్లు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన బిల్ ఇది. ఇందులో స్పష్టంగా బిల్లో ఉంది, ఇది చట్టం ఆల్రెడీ ఉంది. సో ఈ చట్టాన్ని తుంగలో దొక్కుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఈ చట్టాన్ని రద్దు చేయకుండా, ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా కేవలం క్యాబినెట్లో పెట్టి కొట్టేస్తా అంటే కుదరదు. చట్టం ఉంది ఆల్రెడీ, దీని మీద మేము కోర్టుకు పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మేమే కాదు. ఇది ప్రజల సొమ్ము, మా సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు. ప్రజల సొమ్మును ఈ రకంగా దోపిడీ చేస్తే ఖచ్చితంగా కొట్లాడాల్సి వస్తుంది. ఇందులో మేము స్పష్టంగా పెట్టాం, ఆజామాబాద్లో ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే మీరు బిల్ చూసుకోవచ్చు, కావాలంటే కాపీస్ ఇస్తాం. ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే 100% రిజిస్ట్రేషన్ కట్టాలి. అలాటీ ఆయన కాకుండా ఎవరికైనా చేతులు మారితే 200% కట్టాలి.
రిజిస్ట్రేషన్ వాల్యూకి, ఎస్ఆర్ఓ వాల్యూకి. ఇది మేము పెట్టిన కండిషన్. నువ్వేమంటున్నావు? కాదు 30% కడితే చాలు ఎస్ఆర్ఓ వాల్యూలో. సో ఇట్ ఈస్ అవుట్ రైట్ లూట్, ఇట్ ఈస్ అన్ అవుట్ రైట్ స్కామ్, ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ ఇండియా. సో దేర్ ఫోర్ వి అపోజ్ ఇట్. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, చేసుకొని పోనివ్వండి, మాకు అభ్యంతరం ఏంటి. ఇదేది ఇది ఎట్లా ఉందంటే, ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. మేము అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వం వర్క్ ఇచ్చింది. ఆయనకు అర్హత లేకపోయినా, ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా, ఇవాళ 2 crore టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి 1137 crore టెండర్ ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ బీజేపీ ఎంత లోతుగా సంబంధం ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. వెంటనే ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు 1350 కోట్ల వరకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఎంత లోతైన జాయింట్ వెంచర్ అయితే దాన్ని బట్టి చెప్పొచ్చు. సో అమృత్ అట్లా. టీడీఆర్ మీరు చూస్తున్నారు, టీడీఆర్ కూడా మొత్తం ఇవాళ ఎక్కడ పోతారు, వాళ్ళు ఎక్కడ పోతారు, మేము ఎక్కడ పోతాం. మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం, అన్నీ తెరుస్తాం, అన్ని బుక్కులు తెరవాల్సి వస్తుంది. ఎవరెవరి చేతిలో ఉన్నాయంటే ఇందాక నేను చెప్పిన బ్రోకర్ల పేర్లు చెప్పాను కదా 10 మంది, ఆ దండుపాలెం బ్యాచ్ చేతిలోనే టీడీఆర్లు అన్నీ కొనుక్కున్నారు. ఇవాళ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా. డెఫినెట్గా ఇది కూడా బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది. 9,292 acres ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ బీయింగ్ కన్వర్టెడ్ ఫర్ లిటరలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్మోస్ట్ చేసి, దీని వెనకాల అగ్రిమెంట్లు, దీని వెనకాల కుంభకోణాలు, దీని వెనకాల ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ చుట్టూ ఉండే బ్రోకర్లు, వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఇది. వీ విల్ డెఫినెట్లీ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ముందు. కోర్ట్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి, కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఇంత పెద్ద లూటు హైదరాబాద్లో మరి 9,290 అంటే 10,000 ఎకరాలు దాదాపు. 10,000 ఎకరాలు హైదరాబాద్లో నీకు ఇల్లు కడితేందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, శ్మశానానికి బొంద పెడదామంటే జాగలేదు. కానీ 10,000 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని అమ్ముకుంటా అంటే మరి ప్రజలు ఆలోచించాలి. సరే మేము పార్టీలుగా మేము చెప్తాం, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా, ఇది కరెక్టా, మరి కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా చెప్పాలా. డెఫినెట్గా ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని, ఎమ్మెల్యేలని నిలదీయాలా, అడగాల. సో ఆలోచిస్తాం మేము కూడా పార్టీగా కూర్చుని ఎట్లా పోవాలి, ముందు కార్యాచరణ ఎట్లా రూపొందించాలి ఆలోచించుకుంటాం. సారీ సి బ్రదర్, నేనేమంటానంటే నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఆ ఇష్యూ, మళ్ళీ నేను చెప్పను. ఇక చెప్తే కూడా బాగుండదు. మళ్ళీ మీరు నాకు తెలిసి మీరు ఏం చేస్తారో, చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే, ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరూ అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు, కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారో దీన్ని రాయరు, నాకు తెలుసు. అందుకే నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని, ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను, అంతకంటే ఊకే ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో అన్నమాట. ఇప్పుడు నేను అడిగేది 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో, విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore. దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది, ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సొమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది, దానికి ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకరు అడగండి ఏమంటావు బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకపోతే మా పని మేము చేసుకుపోతాం, ఏముంది అందులో. ఎట్లా పోయినాం కదా తమ్ముడు. ఒక మాట, మా సుదర్శన్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు. మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు, ముగ్గురు పోయినరు. ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు. మేము పోయినాం, ఈడీ దాకా పోయి ఇచ్చొచ్చినాం. కానీ ఏముంది, అలా ఈడ కలిసిపోయి ఉన్నారు, మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది. అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ 2 రోజులు రైడ్ అవుతుందా? ఈ రోజు వరకు మీరు అడగారు, ఆయన చెప్పాడు, ఈడీ కూడా చెప్పాడు. ఈ దేశం అట్లా నడుస్తుంది, ఏం చేస్తాం. మంచి జాయింట్ వెంచర్, బ్రహ్మాండమైన అక్రమ సంబంధం, బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్. అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో. మీడియా రాయదు, మీడియా అడగదు, అడుగుడంతా మమ్మల్ని అడుగుతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను, అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు, ఈడీఓని అడగరు. అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి. ఏం చేస్తాడు ఆయన, కొరుకుతాడా, కొడతాడా, బాంబులు వేస్తాడని బెదిరిస్తారు, అంతే కదా. సరే ఏదో అవన్నీ ఓకే, అవన్నీ వదిలేదు పని. సరే ఇక అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం, తొందర ఏం లేదు. అసలు ఇష్యూని మీరు సైడ్ ట్రాక్ చేయడానికి కొంతమంది చాలా సమర్థవంతంగా ప్రయత్నం చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.